Okay, friends, now we are going to discuss about a topic called as skin fungal infection. It is done by superficial fungal infections. Okay, దీంట్లో మనకి టూ టైప్స్ ఉంటాయి. రెండు టీనియా టైప్స్, టీనియా, బట్ దిస్ ఈస్ a dermatophyte. Okay, these are not dermatophytes. Dermatophyte. దీంట్లో టైప్స్ ఏమేమి ఉంటాయి? త్రీ టైప్స్ ఉంటాయి. ఓకే, మైక్రోస్పోరమ్, ట్రైకోఫైటాన్, ఎపిడర్మోఫైటాన్. ఓకే, దీంట్లో త్రీ టైప్స్ ఉంటాయి. హియర్ ఇట్ ఈస్ నాట్ డర్మటోఫైట్ బట్ ఇట్ ఈస్ కాల్డ్ as టీనియా. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? టీనియా, ఓకే, వర్సికోలర్ ఆర్ పిటైరియాసిస్ వర్సికోలర్ ఆర్ ఇంకోటి క్వశ్చన్స్లలో కూడా మనకి ఇచ్చేది మలేసియా స్పీసీస్, MALASSEZIA, మలేసియా స్పీసీస్. ఓకే, సో దీస్ ఆర్ ద అదర్ నేమ్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే నెక్స్ట్ మైక్రోస్పోరియంలో మనకి దేర్ ఆర్ లెస్ మైక్రోకొనేడియా. ట్రైకోఫైటాన్ హ్యాస్ మోర్ మైక్రోకొనేడియా. ఎపిడర్మోఫైటాన్ వచ్చేసరికి దేర్ ఇస్ నో మైక్రోకొనేడియా. అయితే దీని షేప్స్ చూస్తాము. మైక్రోస్పోరం వచ్చేసరికి స్పిండిల్ షేప్లో ఉంటుంది. ఓకే, స్పిండిల్ షేప్లో. ట్రైకోఫైటాన్ వచ్చేసరికి పెన్సిల్ లెక్క ఉంటుంది. పెన్సిల్ లైక్ అంటే ఇలా. మైక్రోస్పోరియం వచ్చేసరికి ఇలా. అది ఎపిడర్మోఫైటాన్ విత్ నో మైక్రోకొనేడియా వచ్చేసరికి పియర్ షేప్లో ఉంటుంది. ఓకే, పియర్ షేప్ అంటే ఇలా ఉంటుంది. నో వేర్ ఇస్ ద సైట్ డస్ ఇట్ ఎఫెక్ట్? ఇది స్కిన్ అండ్ హెయిర్. ట్రైకోఫైటాన్, ట్రై అంటే త్రీ, స్కిన్, హెయిర్ అండ్ నెయిల్స్. ఓకే, నెక్స్ట్ ఎపిడర్మోఫైటాన్ వచ్చేసరికి స్కిన్ అండ్ వాట్ వి ఈట్, నెయిల్స్. ఓకే, ఇవి త్రీని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు సమ్ డిఫరెన్షియేటింగ్ పాయింట్స్. ఇప్పుడు డర్మాటోఫైట్స్ అండ్ పిటైరియాసిస్ వర్సికోలర్ ఆర్ మలేసియా స్పీసీస్. ఓకే, ఇవి ప్రూరైటిస్ని కాజ్ చేస్తుంది. ఇక్కడ దేర్ ఇస్ నో ప్రూరైటిస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇట్ ఈస్ సీన్ బై బ్లూ ఫంగల్ స్టెయిన్. KOH మౌంట్లో చూడొచ్చు. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎ సెప్టేట్ హైఫీ. ఇక్కడ దిస్ ఈస్ ఈస్ట్ లైక్. ఓకే, దిస్ ఈస్ ఈస్ట్ లైక్. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ మోస్ట్ కామన్లీ సీన్ ఇన్ సమ్మర్ సీజన్స్. ఓకే, మోస్ట్ కామన్ సీన్ ఇన్ సమ్మర్ సీజన్స్. అండ్ దిస్ ఈస్ very less pruritic, less or not pruritic. Okay, and it is not a dermatophyte. This is a dermatophyte. This is not a dermatophyte. These are the differentiating features. ఇప్పుడు లొకేషన్స్ ఏంటి? ఇవి స్కిన్, హెయిర్ అండ్ నెయిల్ ప్లేట్లో చేసే డర్మాటోఫైట్స్. టీనియా డర్మాటోఫైట్స్లో మనకి టోటల్ 5 టైప్స్ ఉంటాయి. వాట్ ఆర్ దోస్? టీనియా క్యాపిటిస్, టీనియా కార్పోరిస్, టీనియా ఫ్రూరిస్, టీనియా పీడిస్, టీనియా అంక్యువం. ఓకే, క్యాపిటిస్ అంటే క్యాప్ ఎక్కడ ఉంటుంది? హెడ్ దగ్గర. కార్పిస్ అంటే మన బాడీ. క్రూరిస్ అంటే మన ఇంగ్వైనల్ ఏరియా. ఓకే, ఇంగ్వైనల్ ఏరియా. పీడిస్ అంటే మన లెగ్ ఆర్ ఫుట్. అంగ్యూమ్ అంటే నేల్ ప్లేట్. ఓకే, దిస్ ఈస్ ద సైట్. నెక్స్ట్ పిటైరియాసిస్ వర్సికోలర్ వచ్చేసరికి బాడీ మీద ఉంటుంది. మోస్ట్ కామన్లీ ఓవర్ ద బాడీ దగ్గర ఉంటుంది. ఓకే, ఫస్ట్ వీ విల్ కంప్లీట్ ద పిటైరియాసిస్ వర్సికోలర్. ఓకే,
pityriasis versicolor or Malassezia species or Taenia versicolor. ఓకే, ఇంట్లో ఎట్లుంటుంది ఇదేంటిదంటే ఇట్ కాజెస్ డిగ్రేడేషన్ ఆఫ్ లిపిడ్స్ అంతేకాకుండా ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. ఓకే, లిపిడ్స్ డిగ్రేడ్ చేయడం వల్ల ఏమవుతుంది, యాసిడ్ ప్రొడక్షన్ అవుతుంది. ఓకే, యాసిడ్ ప్రొడక్షన్ ఏం చేస్తే ఇట్ ఇన్హిబిట్స్ ద టైరోసినేస్ ఆర్ టైరోసిన్ కైనేజ్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేసి ఇట్ ఇన్హిబిట్స్ ద టైరోసినేస్. దేర్ బై ఇప్పుడు మనకి ఏంటిది, టైరోసిన్ అనేది ఇట్ ఈస్ నాట్ కన్వర్టెడ్ ఇంటూ మెలానిన్ పిగ్మెంట్. ఓకే, ఇట్ ఈస్ నాట్ కన్వర్టెడ్ ఇంటూ మెలానిన్ పిగ్మెంట్, దేర్ ఫోర్ డిక్రీస్ మెలానిన్. దీనివల్ల మనకి ఏమవుతుంది, హైపోపిగ్మెంటేషన్. ఓకే, హైపోపిగ్మెంటేషన్ అవుతుంది. అండ్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఏమవుతుంది, ఇన్ఫ్లమేషన్ వల్ల వీ మే గెట్ హైపర్ పిగ్మెంటేషన్ కావచ్చు, రెడ్ కలర్ అయిపోవచ్చు, ఎరితమా రావచ్చు, ఆర్ పింక్ కలర్ అయిపోవచ్చు, ఆర్ బ్రౌన్ కలర్ అయిపోవచ్చు. ఓకే, హైపర్ పిగ్మెంటేషన్ అయితే బోత్ హైపోపిగ్మెంటేషన్ అండ్ హైపర్ పిగ్మెంటేషన్ రెండు ఉంటాయి. సో మనకి బాడీ ఎట్లా కనబడుతుంది, ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా బాడీ మొత్తం సగం కలర్ రెడ్ ఉంటాయి, సగం కలర్ వైట్ ప్యాచెస్ ఉంటాయి. ఓకే, ఆల్ దీస్ ఆర్ రెడ్ కలర్ ప్యాచెస్. ఈ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో అది మొత్తం వైట్ కలర్. ఓకే, ఇది మొత్తం ఇట్లా వైట్ కలర్లో కనబడుతుంది. ఓన్లీ ద ప్లేస్ వే ఎరితమా ఉందో అక్కడ మాత్రమే హైపర్ పిగ్మెంటేషన్ అంటే మిగతా అంతా హైపర్ పిగ్మెంటెడ్ లెక్కనే కనబడుతుంది. ఓకే, నవ్ వి విల్ టాక్ అబౌట్ ద H&E histology. H&E of Taenia versicolor. H&E of Taenia versicolor వచ్చేసరికి మనకి ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, స్పిగెటీ అండ్ మీట్ బాల్ అపిరెన్స్. అంటే ఇది ఇప్పుడు ఒక స్లైడ్ అనుకుంటే సమ్ ప్లేసెస్లో ఎట్లా ఉంటాయి అండ్ సమ్ ప్లేసెస్లో ఇలా ఈస్ట్ లైక్ ఫంగస్ అనేది ఉంటాయి మనకి. ఓకే, ఇవి మనకి నూడిల్స్ లెక్క కనబడతాయి, అందుకే దాన్ని స్పిగెటీ అంటాం. ఓకే, దిస్ ఇస్ స్పిగెటీ అండ్ దిస్ ఇస్ మీట్ బాల్ అపిరెన్స్. స్పిగెటీ అండ్ మీట్ బాల్ అపిరెన్స్ Taenia versicolor most common over the body, hyperpigmented and hyperpigmented lesions due to inhibition of the tyrosine kinase due to degradation of the lipids వల్ల అట్లా జరుగుతుంది. ఇట్ ఈస్ డన్ బై Malassezia species with less pruritus. మనకి pruritus కూడా తక్కువనే ఉంటుంది, pruritus, and most common in the summer. Okay, most commonly in the summer. This is yeast like fungus. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టీనియా గురించి మాట్లాడదాం. టీనియా స్పీసీస్కి వచ్చేసి అండ్ ఫస్ట్ వీ హ్యావ్ టు డిస్కస్ ద ట్రీట్మెంట్ వచ్చేసరికి సెలీనియం అనేది వాడచ్చు. ఓకే, ట్రీట్మెంట్ ఆఫ్ టీనియా వర్సికోలర్ ట్రీట్మెంట్ ఏంటంటే సెలీనియం సల్ఫేట్ టాపికల్ ఆర్ ఓరల్ యాంటీఫంగల్స్ వాడచ్చు, సచ్ as అజోల్స్ దీంట్లో వాడచ్చు. ఓకే, టాపికల్ ఆర్ ఓరల్ యాంటీఫంగల్స్ అండ్ సెలీనియం సల్ఫేట్స్ అనేది వాడచ్చు. నెక్స్ట్ టీనియా స్పీసీస్లో ఫస్ట్ క్యాపిటిస్. ఓకే, క్యాపిటిస్ ఏంటిదంటే హెడ్ రీజియన్ అండ్ స్కాల్ప్ రీజియన్లో టీనియా ఇన్ఫెక్షన్ అవ్వడం. దీనివల్ల ఏమవుతుందంటే హెడ్ రీజియన్స్లో మనకి ఏమైతే అలోపేషియా అండ్ అసోసియేటెడ్ విత్ స్కేలింగ్, అంతేకాకుండా ప్లస్ లింఫ్ నోడల్ ఇన్వాల్వ్మెంట్. ఓకే, లింఫాడినోపతి లీడింగ్ టు లింఫ్ నోడ్ అడినోపతి. నెక్స్ట్ కార్పిస్ అంటే ఓవర్ ద బాడీ, టీనియా ఇన్ఫెక్షన్ ఓవర్ ద బాడీ. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇన్ఫెక్షన్ కానీ పెట్స్ కానీ, ఓకే, ఇన్ఫెక్టెడ్ పెట్స్, ఓకే, ఇన్ఫెక్టెడ్ పెట్స్ కానీ ఫామ్ యానిమల్స్ కానీ మన బాడీ మీద పడ్డప్పుడు మనకి ఏమవుతుందంటే రెడ్ కలర్ ఎరిథమాటస్ అండ్ ఎన్లార్జ్డ్ లీజన్స్ విత్ సెంట్రల్ క్లియరింగ్. ఓకే, అంటే మనకి ఇట్లా ఉంటుంది విత్ సెంట్రల్ క్లియరింగ్. ఓకే, సెంట్రల్ క్లియరింగ్ అనేది ఉంటుంది.
scaly ring, annular scaly ring with central clearing. ఓకే, అదే మనకి ఇట్లా కనబడుతుంది. అదే థర్డ్ ఆప్షన్ టీనియా క్రూరిస్. క్రూరా అంటే ఇంగ్వైనల్ రీజియన్. టీనియా క్రూరిస్ ఇంగ్వైనల్ రీజియన్ దగ్గర ఎట్లుంటుందంటే దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ జాక్ ఇచ్. జాక్ ఇచ్ అని చెప్పేసి అంటాం. జాక్ ఇచ్. ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ ఇంగ్వైనల్ రీజియన్ యూ విల్ గెట్ రెడ్ ఎరిథమాటస్ అండ్ enlarged scaly ring or patch with no central clearing. నో సెంట్రల్ క్లియరింగ్ అంటే మనకి మొత్తం ఇలా ఉంటుంది. అంటే ఇప్పుడు నార్మల్ డయాగ్రామ్ తీసుకుంటే ఇఫ్ దిస్ ఈస్ ద లెగ్స్ అండ్ దిస్ ఈస్ ద ఇంగ్వైనల్ రీజియన్, మనకి ఏరియా మొత్తం ఇట్లా రెడ్ కలర్లో ఉంటుంది. ఓకే, వితౌట్ సెంట్రల్ క్లియరింగ్. నెక్స్ట్ అండ్ ఫుల్ ఆఫ్ ఇచ్చింగ్. నెక్స్ట్ టీనియా పీడిస్. పీడిస్ అంటే మనకి ఫుట్ రీజియన్లో కానీ లెగ్ రీజియన్లో కానీ అవడం. ఓకే, దీంట్లో మనకి 3 టైప్స్ ఉంటాయి, 1, 2 అండ్ 3. ఏంటిది? ఇంటర్ డిజిటల్ స్పేస్ ఒకటి, దాని తర్వాత మొసాకియన్ వెరైటీ అండ్ వెసిక్యులర్ టైప్. ఇంటర్ డిజిటల్ స్పేస్ అనేది దిస్ ఇస్ ద మోస్ట్ కామన్. వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ సైట్? లాస్ట్ ఇంటర్ డిజిటల్ స్పేస్లో మనకి టీనియా పీడిస్ అనేది అవుతుంది. మొజాకియన్ వెరైటీ అంటే మనకి ఇప్పుడు ఇది గ్రేట్ టో, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ టో అండ్ దిస్ ఈజ్ అ లెగ్ అంటే దిస్ లేటరల్ రీజియన్లో సోల్ అండ్ లేటరల్ రీజియన్ ఆఫ్ ద ఫుట్లో మనకి ఇచ్చింగ్, ప్రూరైటిస్ అండ్ ఎరిథిమా ఇదంతా అవుతుంది. ఓకే, లేటరల్ రీజియన్ ఆఫ్ ద ఫుట్, లేటరల్ రీజియన్ అండ్ సోల్ ఆఫ్ ద ఫుట్లో మనకి మొసాకియన్ ఇచ్ అనేది అవుతుంది. ఇక్కడ ఇంటర్డిజిటల్ స్పేస్ మోస్ట్ కామన్లీ ఎట్ ద లేటరల్ ఇంటర్డిజిటల్ స్పేస్లో ఉంటుంది, దట్ ఈస్ టీనియా పీడిస్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ టీనియా అంగ్యువం. టీనియా అంగ్యువం అంటే నెయిల్ ప్లేట్ with no pits. This is called as onychomycosis. Okay, onychomycosis అంటే this is yellow subungual hyperkeratosis. Okay, now treatment options for tinea infections. Treatment for tinea anguum వచ్చేసరికి టర్బినాఫిన్. ఓకే, టర్బినాఫిన్ ఏం చేస్తారంటే ఇట్ ఇన్హిబిట్స్ స్క్వాలిన్ ఎపాక్సైడ్ ఇన్హిబిట్ చేయడం వల్ల మన డిక్రీస్ లానోస్టిరాల్, డిక్రీస్ ఎర్గోస్టిరాల్, డిక్రీస్ సెల్ మెంబ్రెయిన్ సింథసిస్. ఓకే, డిక్రీస్ సెల్ మెంబ్రెయిన్ సింథసిస్ ఆఫ్ ఫంగై. నెక్స్ట్ ఫర్ టీనియా క్యాపిటిస్. ఓకే, ఫర్ టీనియా క్యాపిటిస్ డ్రగ్ ఆఫ్ చాయిస్ ఇస్ గ్రిసోఫుల్విన్ అనేది. అండ్ టీనియా క్యాపిటిస్ అనే కాదు, ఫర్ రింగ్ వామ్స్ కూడా టీనియా క్యాపిటిస్ అండ్ రింగ్ వామ్స్, టీనియా స్పీసీస్ అండ్ రింగ్ వామ్స్కి ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ గ్రిసోఫుల్విన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే, సారీ, గ్రిసోఫుల్విన్ అనేది డ్యూరింగ్ ద మైటోసిస్లో ఇట్ ఇన్హిబిట్స్ మైక్రోట్యూబ్యూల్ ఫంక్షన్. ఓకే, ఫార్మేషన్ కాదు, ఇట్ ఇన్హిబిట్స్ మైక్రోట్యూబ్యూల్ ఫంక్షన్, దేర్ బై ఇట్ ఇన్హిబిట్స్ మైటోసిస్. ఓకే, దేర్ బై ఇట్ ఇన్హిబిట్స్ మైటోసిస్. అంతేకాకుండా దిస్ ఈస్ ద ఫస్ట్ యాక్షన్. సెకండ్ యాక్షన్ ఏంటిదంటే ఇట్ డిపాజిట్స్ ఇన్ ద కెరటిన్ టిష్యూస్. ఓకే, డిపాజిట్స్ ఇన్ కెరటిన్ కంటైనింగ్ టిష్యూస్. సో ఓన్లీ కెరటిన్ కంటైనింగ్ టిష్యూ దాంట్లో మాత్రమే ఈ గ్రిసోఫ్లవిన్ అనేది డిపాజిట్ అవుతాయి. అంటే కెరటిన్ కంటైనింగ్ టిష్యూస్ ఏంటివి? సచ్ యాజ్ నెయిల్స్. ఓకే, సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ superficial fungal infections such as dermatophyte leading to tinea infections and also with ringworms. Okay, dermatophyte tinea infections and ringworms superficial fungal infections లో యూజ్ చేసుకోవచ్చు. It helps in inhibiting the
microtubule function during the mitosis, and it deposits in the keratin containing tissue such as nails. Therefore, it is used in dermatophytes such as tinea and ringworms. అయితే వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్? సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఫస్ట్ మోస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ టెరటోజన్. ఓకే, ఇట్ ఈస్ టెరటోజన్. ఇట్ కాజెస్ అంటే ఇప్పుడు సిఎన్ఎస్కి సంబంధించి చూస్తే ఇట్ కాజెస్ కన్ఫ్యూజన్, హెడేక్, ఓకే, disulfiram like reaction, and also glycoflavin అనేది it stimulates, okay, cytochrome P450 enzyme. It stimulates, it is a stimulation of the cytochrome P450. It is a teratogen and also it is a carcinogenic, it is a teratogen carcinogenic cytochrome P450 inhibitor, and increases warfarin metabolism. Thereby it increases warfarin metabolism, therefore decrease action of అంటే ఎర్లీ వార్ఫేరిన్ ఎర్లీగా మెటబోలైజ్ అయిపోతుంది కాబట్టి డిక్రీజ్ యాక్షన్ ఆఫ్ వార్ఫేరిన్ అంటే ఎర్లీ కంప్లీషన్ ఆఫ్ వార్ఫేరిన్ ఎఫెక్ట్. ఓకే, దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ గ్రిసోఫ్లోవిన్ యూజెస్ ఇది, గ్రిసోఫ్లోవిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఇది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ లిసనింగ్.